ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఈ ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్ ఎక్కువ మంది ఈ బీఆర్ఎస్ అంకన ఆకుతున్నారు. హైదరాబాద్లో ఆంధ్రాకి సంబంధించిన సెటిలర్స్ అందరూ ఎవరిని కొట్టేసారు? ఇదే బీఆర్ఎస్కి. ఎందుకంటే ఈ కేటీఆర్ లుచ్చనా కొడుకు, కేసీఆర్ లుచ్చనా కొడుకు ఏది అన్యాయం చేసేటోళ్ళని చేసుకోరా అని చెప్పి వాడు భూములు కబ్జా పెడతా అంటే పెట్టనిస్తాడు. వాడు ఎన్నో కన్వెన్షన్ గులగొట్టొద్దురా అంటే గులగొట్టనియాడు. వాళ్ళకి ఏమి అసలు ఈ 2014 కంటే ముందు తెలంగాణలో కానీ హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ ఉండేనా? ఎవడు తెచ్చిండు? కేసీఆర్ గాడు. వాడు తాగుడు పెంచిండు కేసీఆర్ గాడు. కేటీఆర్ గాడు డ్రగ్స్ పెంచిండు. వైట్ టెస్ట్కి రారంటే ఎందుకు రాలేదురా లంబడి కొడక? అరే కేటీఆర్ లుచ్చనా కొడక, రేవంత్ రెడ్డి గారు వైట్ టెస్ట్ పెడదాం రారా అంటే ఎందుకు రాలేదురా? ఎవడ్రా హైదరాబాద్ కల్చర్ నాశనం చేసింది? హైదరాబాద్ సుందరమైన హైదరాబాద్ను పార్కులు లేకుండా చేసింది. భాగ్ నగర్ పార్కుల నగరంగా ఉన్న లేక్ల సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఆంధ్ర కబ్జాదారులు వచ్చినాక లేకులు లేకుండా చేసిండ్రు, పార్కులు లేకుండా చేసిండ్రు, దరిద్రంగా చేసి పారదొబ్బిరు కదరా కదా. ఇలా నానక్ రామ్ కూడా, పద్మాలయ స్టూడియోస్, ఎన్ని స్టూడియోలు, అన్నపూర్ణ స్టూడియోలు ఎక్కడిదిరా మీకు? మీరు జాగా కొనుక్కున్నారా? మీరు కష్టపడి కొనుక్కున్నారా? అప్పుడున్నటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి ఏది పాలకులు, అది కాంగ్రెస్ అయినా సరే, టీడీపీ అయినా సరే, ఇంకో ఇప్పుడు బీఆర్ఎస్ వాడు ఆంధ్ర నుంచి వచ్చినోడు, శ్రీకాకుళం నుంచి వచ్చిన కేసీఆర్ గాడైనా మొత్తం భూములని కబ్జాలు పెట్టారు కదరా. అవునా కాదా? మేము ఇక్కడ పుట్టి పెరిగినాం. మా ట్యాక్స్ డబ్బులతోటి హైదరాబాద్ నగరాన్ని నిర్మించిండు నిజాం గారు, లేకపోతే గోల్కొండ కుతుబ్ షాయిలు. ఆంధ్రాల సంపదతో నిర్మించలేదు. వస్తారు, దోసుకుంటారు, మళ్ళా మీ దోపిడికి వత్తాసు వాళ్ళకి వాడు నీకు సంఖ నాకుతాడు, నువ్వు వానికి సంఖ నాకుతావు. హైదరాబాద్ కల్చర్ ఎక్కడ ఉండరా? తెలంగాణలో ఈ యొక్క వ్యభిచారం కల్చర్ ఎడపాడైంది. ఇక్కడ మెయింది ఎన్నో ఉండే ఒక దగ్గర, లేదంటే ఆ తీర్థయాత్ర స్థలాలు యాదగిరి గుట్టనో వేములవాడనో అక్కడ ఎవరో కటిక పేదోళ్ళు, లేకపోతే ఎవడో వాళ్ళని రొంపిలోకి దింపి చేసిరు. కానీ హై క్లాస్ ప్రాస్టిట్యూషన్ ఏడుండే తెలంగాణ లేకుండే. ఇలా వండి హైటెక్ సిటీ, మాదాపూర్, ఈ చిత్రనగర్ కాలనీ, కూకట్పల్లి వండి యువతి ప్రతిభతనో, యువతి వ్యభిచారనో ఎవరిని తెలియదు ఉండేనా? మా తెలంగాణలో మూవీ ఆర్ట్ అసోసియేషన్ ముందు వచ్చి అది ఇంట్లో అందరి ముందు టిప్పి చూపెట్టిందంట, పబ్లిక్ లో వచ్చి చూపెడుతుందంట. ఈ కల్చర్ ఉందా మా దగ్గర? గుంటూరు పోదాం పద. ఇప్పటికి అర్ధరాత్రి 12 దాటిందంటే క్యాబరీ డాన్సులు, మొత్తం బట్టలు ఇప్పి డాన్సులు చెప్తారు. ఇప్పటికి నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, గోదావరి జిల్లాలో వానికి మూడో ఇల్లు లేకపోతే వాడు కొజ్జనా కొడుకు, వానికి లేస్తలేదని అనుకుంటారట. ఈ ప్రతి ఒక్కరికి ఆడదానికి లింకులు ఉంటాయంట, మగవానికి లింకులు ఉంటాయంట. గోదావరి జిల్లాలో అసలు యువతి ప్రతివ్రతనో, యువతి ఇంకో ఆ వ్యభిచారనో తెలియదంట. ఈ కల్చర్ ఎక్కడ తెలంగాణలో ఉందా? మొత్తం ఆ కల్చర్ నాశనం చేసి మొత్తం హైటెక్ సిటీలో మొత్తం జాబ్లో ఓడరా, ఐటీ జాబ్లో ఓడరా మీరేనా? ఐటీ అల్లా ఈ వ్యభిచారం ఈ సాని కొంపలు నింపింది ఓడరా. హై క్లాస్ ప్రాస్టిట్యూషన్ మీరేనా? సినిమా ఇండస్ట్రీ అంతా మీరేనా? ఇది టీవీ ఇండస్ట్రీ మీరేనా? ఎక్కడ రమ్మ తెలంగాణ ఎప్పుడు ఎదగనిచ్చిర్రా? ఆకు రౌడీలకేమో తెలంగాణ భాష పెట్టేటోళ్ళు మొత్తం హీరో విజయవాడ నుంచి వస్తాడు, హీరోయిన్ విజయవాడ నుంచి వస్తుంది, మెయిన్ విలన్ విజయవాడ నుంచి వస్తాడు. ఈ విలన్ కింద చిన్న చిన్న ఆకు రౌడీలు ఉంటారు కదా, వాళ్ళకి డైలాగులు ఉంటాయి కదా, వాళ్ళు తెలంగాణలో పెడతారు. బోసుడికి తెలంగాణలో ఉంటావు, తెలంగాణ గాలి పిలుస్తావు, తెలంగాణ భూములు కబ్జా పెడతావు, తెలంగాణలో అంటే అవమానం చేస్తావు. బోసుడికే కాదా? నిజం కాదా? నాగార్జున వాని కోడలు ఆ యొక్క సమంతాన్ని ఎందుకు వదిలేసినరా? మరి దాని ఇష్టంతో పెళ్లి చేసుకొని నువ్వే మాయ చేసావని చెప్పి, ఏ మాయ చేసావా అని అది ఎంతమందితోటి, వానితోటి సిద్ధార్థతో ఉండే, ఇంకోనోతో ఉండే. మరి ఎందుకు పోయిందిరా? ఎందుకు పోయింది? ఎందుకు బాలీవుడ్ పోయింది? అది మొత్తం బట్టలు ఇప్పుకొని ఎందుకు తిరుగుతుంది బాలీవుడ్లో సమంత? మంచు లక్ష్మి ఎందుకు పోయింది? అది మా నాయన ఇది అదని చెప్పింది. అది మరి దానికి అది సొంతంగా పిల్లల్ని ఎందుకు అనలేదు అసలు మంచు లక్ష్మి? సరగేషన్ ఎందుకు చేయించుకుంది? తల్లి కావడం అదొక అదృష్టం కదా, ఆడదానికి పెట్టిన అదృష్టం కదా. ఎందుకంటే దాని షేప్లో అవుట్ అవుతాయి అని. షేప్లో ఎందుకు కావాలనే నీకు? అంటే పడేటోడు వాడు రానియడా? మళ్ళీ గాడికి పోయి మొత్తం బికినీల మీద తిరుగుతుంది. అది ఎవరికి చెప్తుర్రా మీరు? మొత్తం కల్చర్ నాశనం చేసి, వావి వరుసలు లేకుండా మొత్తం ప్రతిదాన్ని వ్యాపారం చేసి, ప్రతిదాన్ని ఒక మానవ సంబంధాలకు విలువలు లేకుండా చేసి, ఇవాళ మళ్ళీ వచ్చి ఉన్నదన్నట్టు మాట్లాడితే మహిళను పట్టుకో. ఎంతమంది మహిళను తిట్టిండి బోసిడికే గాడు కేటీఆర్ గాడు?
సోనియా గాంధీ అమ్మ నువ్వు తెలంగాణ ఇచ్చినవని కృతజ్ఞత చెప్పడానికి పోయి కలవడానికి పోయిన బాడకో వచ్చి మళ్ళీ బొమ్మ అంటాడు ఇదే బాడకో. మన బస్సులలో మహిళలు పోతే తాయి తక్కలాడు క్యాబ్రీ డాన్స్ చేయమంటాడు. నువ్వు వచ్చి నీతులు చెప్తున్నావు రా బోసిడికే.